ఇప్పుడు హరీష్ రావుకు కేటీఆర్కి ఏమన్నా వారుందా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే కేసీఆర్ హరీష్ రావు గారు అడ్జస్ట్ అయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఒక తిరుగులేని నాయకుడు ఆయన. ప్రజలలో ఒక అన్డిస్ప్యూటెడ్ ఫాలోయింగ్ ఉన్నది ఆయనకు. అంటే ఆయనకున్నంత ఫాలోయింగ్ నాకు తెలిసి ఎవరికి లేదు. కొంత కేసీఆర్ గారి మీద కూడా కొంత వ్యతిరేకత, కొంత అసంతృప్తి చాలా మందిలో ఉంది. బట్ ఆ అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా హరీష్ రావుని ఇష్టపడతారు. బట్ ఇవాళ ఆయన తిరుగులేని నాయకుడు. బట్ ఆయన అడ్జస్ట్ అయిపోయాడు టీఆర్ఎస్లో. ఆయన కేటీఆర్ గారికి రేపు ఒకవేళ ముఖ్యమంత్రి ఇవ్వాలని మళ్ళీ అధికారంలోకి వస్తే కేసీఆర్ భావించిండు అనుకోండి, ప్రతిపాదనే హరీష్ రావు పెడతాడు. ఓకే, ఇవ్వాలని చెప్పి. ఓకే, అంత సహృదయ కలిగినటువంటి వ్యక్తి హరీష్ రావు. అంటే కష్టపడ్డాడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, లేకపోతే పార్టీ ఏం లేదన్న సమయం నుంచి పగ్గాల కోసం ఎదురు చూస్తుండు అని చెప్పేసి ఆశిస్తాడు. ఆయన ఎదురు చూడడం కాదు క్రాంతి, పోయిన ఎలక్షన్స్ అప్పుడు ఆయన బీజేపీ చాలా ఒత్తిడి చేసింది. ఒకవేళ కనుక ఆయన ఎస్ అనేది ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్లేస్లో ముఖ్యమంత్రిగా ఉండాల్సింది హరీష్ రావు గారు. కానీ ఆయన మామను వదిలిపెట్టి పోడు, పూర్తి లాయల్ ఆయనే. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఆయన చూస్తున్నా. ఇప్పుడు 26 ఏళ్ళు అయింది ఆయన నేను చూడబట్టి. ఏనాడు కూడా ఆయన కేసీఆర్కి అగనిస్ట్గా పోడు. కేసీఆర్ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చానని అనుకుంటాడు. కాబట్టి ఆయన కేసీఆర్ ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్నా కూడా హరీష్ రావుకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ముఖ్యమంత్రి కావాలి అన్న ఆలోచన హరీష్ రావు గారికి లేదంటారా? ఉంటుంది, అందరికి ఉంటుంది. ఇప్పుడు అవకాశం వస్తే కావాలని అందరికి ఉంటుంది. కానీ ఆయన దానికంటే ఎక్కువగా ముఖ్యమంత్రి కావాలనే కోరిక కంటే ఎక్కువగా తనకు లైఫ్ ఇచ్చిన కేసీఆర్ గారిని కాదని పోవద్దు అనేది ఆయనకున్న లాయల్టీ, అది ఆయనకున్న సంబంధం అటువంటిది కేసీఆర్ గారు. రైట్. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కనుక ముఖ్యమంత్రి కాకుండా ఒకవేళ పగ్గాలు చేపట్టాలనే ఉద్దేశంతో కేటీఆర్కి ఇస్తాడా, హరీష్ రావుకి ఇస్తాడా అంటే మీరు ఏం చెప్తారు? అనుమానం ఎందుకు, ఆయన కేటీఆర్కే ఇస్తాడు. ఓకే, అనుమానం ఎందుకు? కాకుంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటాడు. ఇప్పుడు పెడుతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి దీక్షలు ఉన్నాయి కదా, ఇవన్నీ కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయా, లేకపోతే కేటీఆర్ హరీష్ రావు కలిసి చేస్తున్నటువంటి ఈ ధర్నాలు ఇవన్నీ? ఏది ఎవరు మాట్లాడినా వెనకాల కేసీఆర్ గారు మాట్లాడిస్తున్నారు. కేసీఆర్ గారు ప్రత్యక్షంగా తన తెర మీదకి రాకపోయినా వీళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ ఆయన వెనకాల నుంచి నడిపిస్తున్నారు. కాబట్టి ఇండివిజువల్గా వీళ్ళు ఎవరో తీసుకుంటున్నారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక పర్యటనకు హరీష్ రావు పోయినా కూడా కేసీఆర్ చెప్పకుండా పోడు. అంటే కొంతమంది ఏంటంటే లేదు కేసీఆర్కు తెలియకుండా కేసీఆర్కి చెప్తే వద్దంటాడు, ఇక మనమే ఇనిషియేటివ్ తీసుకొని చేద్దాము అన్న ఆలోచనలో కొన్ని సభలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఉన్న సమాచారం. బయట ఉన్న వాళ్ళు అట్లా అనుకుంటారు. ఇంటర్నల్గా మాకున్న మా ఇన్ఫర్మేషన్ కావచ్చు, వారి కుటుంబంతో నాకున్న సంబంధం కావచ్చు, ఎప్పుడు కూడా హరీష్ రావు గారు కేసీఆర్ చెప్పకుండా ఏమి చేయడు, కేసీఆర్కు తను ఇన్ఫామ్ చేయకుండా ఎక్కడికి పోడు. ఓకే, ఇప్పుడు అత్యంత ఎక్కువగా హరీష్ రావు కేసీఆర్ని కలిసే వాళ్ళల్లో మొదటి వ్యక్తి కేటీఆర్ కాదు, హరీష్ రావు గారు. రైట్. బీఆర్ఎస్ విషయం పక్కన పెడితే